హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను సీడ్స్ అండ్ మీట్స్. ఈరోజు బనానా ప్యాన్‌కేక్ చేసేద్దాం అనుకుంటున్నానండి. బనానాస్ బాగా పండిపోయాయి. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా బనానా ప్యాన్‌కేక్ చేసేద్దాం అని అనుకున్నాను. దానికోసం నేను 3 బనానాలు తీసుకున్నానండి. వాటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకున్నాననమాట. నేను చిన్న సైజు కాబట్టి 3 బనానాస్ తీసుకున్నానండి. మీరు పెద్ద సైజ్ అయితే 2 బనానాస్ తీసుకున్నా సరిపోద్ది. వీటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసేసుకున్నాను. అలానే ఇందులో 5 జీడిపప్పు పలుకులను వేసుకున్నానండి. అలానే ఒక చిన్న కొబ్బరి ముక్క అండి 3 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలానే కొంచెం బెల్లం అండి. కొంచెం తురుముకున్న బెల్లాన్ని వేసుకున్నాను. మీరు బెల్లం ఇష్టం లేదనుకుంటే షుగర్ వేసుకున్నా ప్రాబ్లమ్ లేదు. నేను మా బాబుకు పెడతాను కాబట్టి షుగర్ అంత ప్రిఫర్ చేయకుండా బెల్లం వేసుకున్నాను. అలానే ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నానండి. గోధుమ పిండి ప్లేస్‌లో మీరు మైదా వేసుకున్న ప్రాబ్లమ్ ఉండదు. కానీ నేను గోధుమ పిండి వేసుకున్నాను. బెల్లం, గోధుమ పిండి తీసుకుంటే హెల్తీ కదా అని తీసుకున్నానండి. మీరు మైదా, షుగర్ వేసుకున్నా వేసుకోవచ్చు. అలానే నేను 2 గుడ్లను తీసుకున్నానండి. 2 గుడ్లను కూడా ఇందులోనే వేసేసుకున్నాను. అలానే కొంచెం బేకింగ్ పౌడర్ అండి. ఇందులోనే వేసేసుకోవాలి బేకింగ్ పౌడర్ కూడా. అలానే టేస్ట్‌కి సరిపడా కొంచెం సాల్ట్ అండి టేస్ట్ కోసం. చిటికెడు వేసుకుంటే సరిపోద్ది. బెల్లం వేసుకున్నాం కదా ఎక్కువ అవసరం లేదు. కొంచెం సాల్ట్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి మనం మిక్సీ పట్టుకుందామండి. కొంచెం ఇవన్నీ మిక్స్ అయ్యేలా మిక్సీ పట్టుకుందాం. ఒక్కసారి ఇలా తిప్పేస్తే సరిపోద్దండి. ఇలా ఒకసారి వేసుకోగానే ఇలా ఉందండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక కప్పు మిల్క్ వేసుకుందాం. మిల్క్ వేసుకొని మళ్ళీ మనం దీన్ని మిక్సీ తిప్పుదామండి. ఇగోండి మిక్సీ తిప్పాక ఇలా ఉంది. పేస్ట్‌ని నేను ఒక కప్‌లో తీసుకున్నాను. వీటిలో చిటికెడు వెనిల్లా ఎసెన్స్ వేసుకున్నానండి. వెనిల్లా ఎసెన్స్ లేకపోతే మీరు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. యాలకులు మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చండి. వెనిల్లా ఎసెన్స్ వేసుకున్నాను కదా! దీన్ని ఒకసారి మళ్ళీ బీట్ చేసుకున్నానండి. ఇలా బీట్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి వీటికి. 15 మినిట్స్ రెస్ట్ ఇస్తే బావుంటదనమాట ప్యాన్‌కేక్‌కి. బాగా బీట్ చేసుకొని 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇదిగోండి 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక ఇలా ఉంది. బబుల్స్ ఫామ్ అయ్యాయి కదండీ! మళ్ళీ ఒకసారి వీటిని బీట్ చేసుకుందాం. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత సాఫ్ట్‌గా వస్తాయండి ప్యాన్‌కేక్స్. బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇంకా మనం ప్యాన్‌కేక్స్ వేసేసుకోవచ్చండి. రెడీ అయిపోయింది మన బ్యాటర్. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బావుంటదండి. ఇంక మనం ప్యాన్‌కేక్స్ వేసేసుకుందాం. దానికోసం నేను ఒక కళాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. కళాయి హీట్ అవ్వగానే కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా! దాంతో మనం వేసేసుకోవడమే. ఇదిగోండి ఓతప్పల్లా వేసుకోవాలండి. మరి పలుచగా దోసల్లా వేసుకోకూడదు. పలుచగా వేసుకుంటే మనం ఎగ్స్, బనానాస్ వేసుకున్నాం కదండీ! దానివల్ల సాఫ్ట్‌నెస్ వస్తదనమాట ఇది ప్యాన్‌కేకు. అలా పలుచగా వేసుకుంటే ముక్కలయిపోతదండి. ఇలా కొంచెం థిక్‌గానే ఉండాలి. ఇదిగోండి ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకుంటే మనకి రోస్ట్ అయిపోద్ది. 5 మినిట్స్ తర్వాత మనం సెకండ్ సైడు టర్న్ చేసేసుకోవాలండి. ఇదిగోండి టర్న్ చేసేసుకున్నాను. చాలా బాగా కాలిపోయిందండి. చాలా బాగా రోస్ట్ అవుద్ది. ఒక 5 మినిట్స్‌లో రోస్ట్ అయిపోద్దండి. మనం ఎగ్ ఏసుకున్నాం కదా! అసలు అంటుకోదనమాట కళాయికి. బాగా టర్న్ అయిపోద్ది. ఇలాగ అన్నిటిని ఇలా మనం ప్రిపేర్ చేసేసుకోవడమేనండి. బ్యాటర్ మొత్తం ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసేసుకోవడమే. ఒక 5 మినిట్స్ రెండు వైపులా కాల్చేసుకుంటే అయిపోద్ది. ఇదిగోండి మన ప్యాన్‌కేక్స్ రెడీ అయిపోయాయి. చాలా హెల్తీ అండి. పిల్లలకి మనం అన్ని హెల్తీ ఐటెమ్సే ఏసాం కదా! ఇందులో పాలు, జీడిపప్పు, కొబ్బరి, గోధుమ పిండి, బెల్లం అన్నీ హెల్తీయేనండి. ఇదిగోండి మా బాబు రెడీ ఉన్నాడనమాట. తినేద్దామని చాలా బాగున్నాయి అంటున్నాడు. పిల్లలకి చాలా హెల్తీ అండి. బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా స్నాక్స్‌గా అయినా సరే ఇది పిల్లలకి చాలా హెల్తీ. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా చా నా నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.